హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. క్లియర్గా నేర్చుకోబోతున్నాం. ఎస్పెషలీ క్యాషియో ఎఫ్ఎక్స్ 991 ES ప్లస్. ఈ క్యాల్సీ ప్యూర్ బ్లాక్లో ఉంది, న్యూ వర్షన్. ఓల్డ్ వర్షన్ కూడా ఒకటి ఉంది, సిల్వర్ కలర్లో ఉంటుంది. దానికి కూడా సేమ్ ఆపరేషన్స్ ఇప్పుడు నేను చెప్పేటివి ఇవే. ES ప్లస్ అయినా ES అయినా ఒకే ఆపరేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎస్పెషలీ నేను ఫస్ట్ ఈ వేటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే మ్యాట్రిసెస్ పైన. సో మనం బీటెక్లో అయినా సరే, డిప్లొమాలో అయినా సరే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్లో అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కనుక్కోవడం, డెట్ కనుక్కోవడం, ఏ స్క్వేర్ కనుక్కోవడం, ఏ క్యూబ్ కనుక్కోవడం, ఇటువంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది క్యాలిక్యులేటర్. అలానే టు సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, అలానే టు సాల్వ్ ఏ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, వీటి గురించి మనం చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పుకుందాం. లాస్ట్ వరకు వినండి వీడియో అయితే. ఫస్ట్ వచ్చేసి క్యాల్సీ ఆన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆన్ బటన్ నొక్కితే. సో మీరు క్యాల్సీ ఆపరేషన్ ఏం చేయాలన్నా, డెట్ ఏ కనుక్కోవాలన్నా, ఏ స్క్వేర్ కనుక్కోవాలన్నా, ఏ క్యూబ్ కనుక్కోవాలన్నా, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలన్నా, ఫస్ట్ యూ హ్యావ్ టు సేవ్ ద మ్యాట్రిక్స్ని మనం క్యాల్సీలో సేవ్ చేయాలి. దానికి ఏం చేయాలంటే నేను ఇక్కడ ప్రొసీజర్ చెప్పున్నాను. అంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం. 3x3 మ్యాట్రిక్స్ సేవ్ చేయాలి అంటే ఇక్కడ నేను ఇచ్చున్నాను, ఏదో ఒక మ్యాట్రిక్స్ సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సేవ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ మోడ్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పున్నాను మోడ్ ఆన్ చేసిన తర్వాత మోడ్, తర్వాత 6, తర్వాత 1, అంటే 1 అంటే మ్యాట్రిక్స్ ఏ అని. తర్వాత ఆర్డర్ అడుగుతా ఉంది. 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం కాబట్టి 1 3x3, 1 వచ్చి 3x3. సో ఇప్పుడు ఎంటర్ ద ఎలిమెంట్స్. నేను ఇదే రాస్తున్నాను ఇక్కడ. ఆన్ మోడ్ 6 1 1 ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇవి ఎంటర్ చేద్దాం. 2 ఈక్వల్ టు, ఎలిమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. 2 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు. సో ఇలా ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఎలిమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత సింప్లీ ప్రెస్ ఏసీ బటన్. నేను ఇదే చేసింది. ఆన్ మోడ్ 6 1 1 ఎంటర్ ఎలిమెంట్స్ ఏసీ. సో ఇది ఒక వే. ఇంకొక వే వచ్చి డైరెక్ట్గా Shift 4 నొక్కితే కూడా వస్తుంది, అది కూడా చేయొచ్చు మీరు కావాలంటే. బట్ దిస్ ఇస్ బెటర్. 3x3 మ్యాట్రిక్స్ సేవ్ అయిపోయింది. ఈ క్యాల్సీలో ఈ మ్యాట్రిక్స్ సేవ్ అయింది. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలన్నా సరే ఫస్ట్ మ్యాట్రిక్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ కావాలి, ఈ మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవాలి, ఈ మ్యాట్రిక్స్ సేవ్ చేయాలి. సేవ్ చేసాం. డెట్ ఏ అంటే ఆన్ చేసిన తర్వాత Shift 4 7, Shift 4 3 అన్నాం. Shift 4 7 చూడండి, డెట్ ఉంది మీది, డెట్ ఆప్షన్ 7th ఉంది. Shift 4 7 అగైన్ ఏం చెప్పాను, Shift 4 3 వచ్చి మ్యాట్రిక్స్ ఏ కదా. సో ఇప్పుడు డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. మీరు బ్రాకెట్ క్లోజ్ చేసినా చేయకపోయినా ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ 18. ఈ మ్యాట్రిక్స్ డెట్ ఎంత అంటే 18. ఈ మ్యాట్రిక్స్ డెట్ అలానే కనుక్కోండి, మీకు 0 వస్తుంది. సో ఈ మ్యాట్రిక్స్ డెట్ 18 అని వచ్చింది చూడండి. డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 18. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ స్క్వేర్ అంటే ఈ మ్యాట్రిక్స్ని 2 times మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ కావాలి. దానికి అగైన్ Shift 4 3 మ్యాట్రిక్స్ ఏ. ఇవన్నీ మ్యాట్రిక్స్ సేవ్ చేసిన తర్వాతే Shift 4 3 మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. ఎక్స్ స్క్వేర్ అనే బటన్ ఉంది ఇక్కడ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్రెస్ చేస్తారంటే మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్. సో ఈక్వల్ టు కొట్టారంటే ఇవే ఎలిమెంట్స్ 8 14 0 14 25 0 0 0 9. ఇలా మనం ఈజీగా మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ కనుక్కోవచ్చు. మ్యాట్రిక్స్ ఏ క్యూబ్ కావాలి, మీకు ఇక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి క్లియర్గా, వీటిని ఫాలో అయినా చాలు. Shift 4 3 మ్యాట్రిక్స్ ఏ వచ్చింది డిస్ప్లేలో. తర్వాత Shift x స్క్వేర్ కొట్టినా చాలు. Shift x స్క్వేర్ కొడితే మీకు మ్యాట్రిక్స్ ఏ క్యూబ్ వచ్చేస్తుంది. ఈక్వల్ టు కొట్టారంటే క్లియర్గా ఆ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి డిస్ప్లేలో. అలానే
ఏ పవర్ 4 కావాలి మనకు. ఏ పవర్ 4 కావాలంటే షిఫ్ట్ 4 3 మ్యాట్రిక్స్ ఏ ఎక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఇంటూ షిఫ్ట్ 4 3 ఎక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4 అవుతుంది. సో ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకేనా, ఏ పవర్ 4. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ కావాలి మనకు. ఏ ఇన్వర్స్ కావాలంటే సింపుల్ షిఫ్ట్ 4 3 మ్యాట్రిక్స్ ఏ. ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్ అని ఒక బటన్ ఉంది చూడండి, ఎక్స్ ఇన్వర్స్. ఈ బటన్ ప్రెస్ చేసి ఈక్వల్ టు నొక్కారంటే యూ విల్ గెట్ ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ చూడండి 5/6 అలా రాయకూడదు. 0.33 వచ్చింది సార్ అలా రాయొచ్చు అంటే మీ ఇక్కడ ఆ ఎలిమెంటు ఫ్రాక్షన్లో ఇక్కడ ఉంది, డెసిమల్లో ఇక్కడ ఫ్రాక్షన్లో 5/6. సో నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి అంటే నెక్స్ట్ ఎలిమెంట్ -1/3, నెక్స్ట్ ఎలిమెంట్ 0, నెక్స్ట్ ఎలిమెంట్ -1/3 ఇక్కడ చూడండి -1/3. సో నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి 1/3 0 0 0 1/3 ఇక్కడ వస్తూ ఉంది 1/3 అని. అవి రాసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇది మ్యాట్రిసెస్ పైన డెట్ కనుక్కోవడం, ఏ స్క్వేర్ కనుక్కోవడం, ఏక్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఏ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అంటే మీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ అని ఇంజనీరింగ్లో అయితే ఉంటుంది, అక్కడ ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, కంపల్సరీ దాన్ని క్యాల్సి యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేస్తాం. అలానే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ యాక్సిలరీ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవుతాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది ఇక్కడ. సో అదే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి జస్ట్ ఇక్కడ 4 దగ్గర 3 వస్తుంది అంతే. ఆన్ చేయాలి, మోడ్ ప్రెస్ చేయాలి, ఆన్ మోడ్ ప్రెస్ చేయాలి. మోడ్లో 5th ఆప్షన్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం థర్డ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ చూడండి థర్డ్ డిగ్రీ AX³ 4. ఇప్పుడు ABCD వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నాను ఇక్కడ x³ - 10x² + 27x - 18 అని. అప్పుడు x³ కోఎఫిషియంట్ వచ్చి A, x³ కోఎఫిషియంట్ ఎంత 1 ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ B -10 ఈక్వల్ టు తర్వాత x కోఎఫిషియంట్ ఎంత ఉంది 27 ఈక్వల్ టు కాన్స్టెంట్ -18 ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే మీకు 1 సెకండ్ వెయిట్ చేస్తే 6 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. సో మనకు ఆన్సర్స్ ఏంటంటే 6 3 1 ఆర్ 1 3 6. సో 3 ఆన్సర్స్ వస్తాయి థర్డ్ డిగ్రీ కదా. అదే మీరు సెకండ్ డిగ్రీ అయితే ఏం చేయాలంటే మోడ్ ప్రెస్ చేసి 5 ప్రెస్ చేసి 3 సెలెక్ట్ చేసుకోవాలి. AX² ఉంది కదా, 3 సెలెక్ట్ చేసుకొని కోఎఫిషియంట్స్ ఎంటర్ చేయాలి. అర్థమైందా? అలానే ఈక్వేషన్స్లో ఒక సిస్టమ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకోటి నేను చెప్పను మర్చిపోయాను. ఇలా మీరు ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత క్యాల్సీ డిస్ప్లేలో ఈక్వేషన్సే ఉంటాయి. మీరు ఆఫ్ చేసినా కూడా షిఫ్ట్ AC నొక్కినా కూడా మళ్ళీ ఆన్ చేస్తే కూడా మీకు డిస్ప్లేలో ఇదే వస్తుంది. ఇప్పుడు నార్మల్ డిస్ప్లే రావాలంటే ఏం లేదు, మోడ్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేస్తే చాలు, నార్మల్ డిస్ప్లే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చామంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఎస్పెషల్లీ 3 వేరియబుల్స్లో ఉన్నాయి. 3 వేరియబుల్స్లో ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటిని సాల్వ్ చేసి మనం ఆన్సర్ చెప్పాలి. దానికి ఏం చేస్తామంటే మోడ్ ప్రెస్ చేసి 5 ప్రెస్ చేసి థర్డ్ డిగ్రీ కదా, సారీ 3 వేరియబుల్స్ కదా, 3 వేరియబుల్స్ అంటే సెకండ్, అదే 2 వేరియబుల్స్ ఉంటే 1, 3 వేరియబుల్స్ కాబట్టి 2 ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే ఇలా వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ABC. ఇప్పుడు ఇక్కడ నేను 3 ఈక్వేషన్స్ రాసుకున్నా, వీటిని ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి? X కోఎఫిషియంట్ ఫస్ట్ A దగ్గర 1 ఈక్వల్ టు, నెక్స్ట్ Y కోఎఫిషియంట్ B దగ్గర 1 ఈక్వల్ టు, Z కోఎఫిషియంట్ కూడా 1, తర్వాత లాస్ట్లో కాన్స్టెంట్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసింది. సెకండ్ ఈక్వేషన్లో X కోఎఫిషియంట్ 2 ఈక్వల్ టు, Y కోఎఫిషియంట్ 3 ఈక్వల్ టు, -2 ఈక్వల్ టు, తర్వాత 2 ఈక్వల్ టు, 5 ఈక్వల్ టు, 1 ఈక్వల్ టు, 2 ఈక్వల్ టు, 13 ఈక్వల్ టు ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేసామంటే మనకు 1, X వాల్యూ 1 అంట,
వై వాల్యూ 2, జెడ్ వాల్యూ 3. సో ఎక్స్ వై వాల్యూస్ ఈజీగా మనకు వచ్చేస్తాయి. అర్థమైందా? ఇలా మనం ఈ క్యాషియో ఎఫెక్స్ 991 ES ప్లస్ యూస్ చేసి మనం ఈజీగా చేయొచ్చు. అలానే ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయి క్లియర్ చేయాలి అంటే మనం వీటిని యూజ్ చేస్తాం. టు రిఫ్రెష్ యువర్ క్యాల్సీ క్లియర్గా చెప్పాలంటే ఆన్ షిఫ్ట్ 93 ఈక్వల్ టు ఏసీ. ఏమైనా సెట్టింగ్స్ ఉంటే ఆన్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి 9 టు క్లియర్ ఆల్ సెట్టింగ్స్ అంటే 3 ఈక్వల్ టు ఏసీ నొక్కామంటే క్లియర్ అయిపోతాయి సెట్టింగ్స్ అన్ని. ఓకేనా?